ఇప్పుడు మీరు చూస్తుంది మీకు పిజ్జా లాగా అనిపిస్తుంది కదా, కాదండి. నేను చేసిన స్పినాచ్ ఆమ్లెట్ అనమాట. కిందనేమో మనకి ఇలా ఉంటుంది, పైన లేయర్ ఏమో మనకి ఎగ్ అంతా ఇలా స్పాంజీగా చూడండి ఎలా ఉందో. సింపుల్గా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా నైట్ డిన్నర్కైనా ప్రోటీన్ కావాలి అంటే చక్కగా ఇలా పాలకూర అయినా సరే, లేదా ఇంకా మీకు నచ్చిన క్యారెట్ లేదా వెజిటేబుల్స్ కానీ చీజ్ కానీ యాడ్ చేసి చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ మధ్య ఎక్కువగా మనం బాయిల్డ్ ఎగ్స్ అవి ఇవి ప్రోటీన్కి ఎక్కువ చాలామంది కాన్షియస్ అయిపోయారు కదా, వాళ్ళ కోసమే అనమాట. దీన్ని మనం అన్నీ ఒక దగ్గర మిక్స్ చేసి కూడా చేయొచ్చు, కాకపోతే కొంచెం స్పెషల్గా తినాలి అనుకునే వాళ్ళ కోసం ఇలా తయారు చేసామన్నమాట. ఇలా ముట్టుకుంటే చూడండి బేబీ చెంపల్లాగా బుగ్గల్లాగా ఇలా ఇలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు, సింపుల్గా చేసేసుకోవచ్చు. రెసిపీ కావాలి అంటే లింక్ ఇచ్చేసాను, ఒక్క క్లిక్తో మీరు రెసిపీలోకి వెళ్ళిపోతారు. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, అంతే టేస్టీ అండ్ హెల్దీ కూడా. ఎంతమందికి నచ్చిందండి ఈ ఆమ్లెట్? నాకైతే చాలా చాలా నచ్చుతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఉప్పు యాడ్ చేశాను అనమాట. రెసిపీ చూస్తే అంత తెలుస్తుందిగా, ఫాలో అయిపోండి. బాయ్.